హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నెక్స్ట్ హుక్స్ పట్టి కాజా పట్టీలు స్టిచ్ చేసుకుందామండి. నేను ఇక్కడ దీనికోసం హుక్స్ పట్టీకి 2 ఇంచెస్ వెడల్పు ఉన్నటువంటి ఒక లైనింగ్ పీస్ని స్ట్రైట్ పీసు తీసుకున్నానండి. ముందుగా ఈ రెండు ఫ్రంట్ పీసులు కూడా ఫ్రంట్ సైడు ఈక్వల్గా వచ్చాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ హుక్స్ పట్టి స్టిచ్ చేస్తున్నాను. సో హుక్స్ పట్టి కోసం 2 ఇంచెస్ వెడల్పు ఉన్నటువంటి స్ట్రైట్ పీస్ తీసుకున్నాం కదా, ఈ క్లాత్ని ఎడ్జ్ వైపు అనమాట, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎడ్జ్లో జస్ట్ లైట్గా కొంచెం ఫోల్డ్ చేసి దానికోసం ఇక్కడ చివరి వైపు అన్నమాట, మనం క్రాస్ పట్టి స్టిచ్ చేసాం కదా, సో ఆ చివరి వైపు పెట్టుకొని పైన నుంచి ఎడ్జ్లో స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలండి, హుక్స్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ని రైట్ సైడ్ పైకి, రాంగ్ సైడ్ కిందికి వచ్చేటట్లు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. పైన ఉన్నటువంటి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఈ పైన కూడా ఉంది కదండి, ఇక్కడ ఆ లైనింగ్ క్లాత్ మీద ఒక ఎడ్జ్లో టాప్ స్టిచ్ వేసుకోండి. మీరు కుట్టు లైనింగ్ క్లాత్ మీదే రావాలి అన్నమాట. తర్వాత ఈ క్లాత్ని ఇలా బ్యాక్ సైడ్ టర్న్ చేసేసి లోపలికి ఒక ఫోల్డ్ చేసుకొని ఈ పైన చివర్లో స్టిచ్ వేసుకోవాలండి. ఈ హుక్స్ పట్టి కాజా పెట్టి రైట్ సైడా లెఫ్ట్ సైడా అనేవి ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా స్టిచ్ చేసుకుంటారండి. మా ఏరియాలలో అయితే రైట్ సైడ్ పెట్టుకుంటాం, ఇట్లా బెంగళూరు కర్ణాటక సైడ్ వాళ్ళు అయితే లెఫ్ట్ సైడ్ హుక్స్ పట్టి వస్తుందన్నమాట. సో అది మీ కంఫర్ట్ని బట్టి ఏ వైపు కావాలంటే అవి మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో, హుక్స్ పట్టి రెడీ అయిపోయింది కదా. సో నెక్స్ట్ కాజా పట్టి స్టిచ్ చేసుకుందాం. దీనికోసం నేను బ్లౌజ్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకున్నానండి. క్రాస్లు ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసి ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసుకొని దీనికి కూడా సేమ్ పైన మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎడ్జ్లో ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకొని సేమ్ క్రాస్ బెల్ట్ దగ్గరే అనమాట పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి, ఇందాక మనం స్టిచ్ చేసేటప్పుడు ఆ పార్ట్కి రైట్ సైడ్ పైకి ఉంది కదా, సో ఈ పీస్కి వచ్చేసి రైట్ సైడ్ కిందికి, రాంగ్ సైడ్ పైకి రావాలన్నమాట. హుక్స్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు రైట్ సైడ్ మీద స్టిచ్ చేస్తాం, కానీ కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు మనము రాంగ్ సైడ్ వైపున స్టిచ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు స్టిచ్ చేశాక దీన్ని ఇలా ఓపెన్ చేసి ఈ పై వైపున ఒక టాప్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ పైన కుట్టు వేసుకోవడం వల్ల ఇది హుక్స్ పట్టి కదండి, మనం బ్లౌజ్ టైట్గా ఫిట్గా ఉన్నప్పుడు ఇక్కడ కొంచెం క్లాత్ అనేది కుట్లు ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత ఈ ఫ్రంట్ పీస్ని ఇలా పై వైపుకి టర్న్ చేసి ఇప్పుడు వీడియోలో చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం ఒక స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ మీదకే ఈ ఫోల్డింగ్ రావాలన్నమాట. కరెక్ట్గా బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ఎక్కడైతే ఫస్ట్ స్టిచ్ వేసుకున్నామో ఆ స్టిచ్ మీదకి ఇది ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకొని కరెక్ట్గా దానిపైనే కుట్టుకోవాలండి. ఇక్కడ పై వైపు నుంచి స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఈ చివరి వైపు కొంచెం క్రాస్గా వస్తుందన్నమాట. సో దాన్ని ఆ వచ్చిన క్రాస్ని నీట్గా లోపల వైపుకు ఫోల్డ్ చేసి ఈ చివరి వైపు స్టిచ్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత ఇందాక మనం వేసుకున్న స్టిచ్కి పక్కనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి స్టిచ్ వేసుకోండి. ఈ గ్యాప్ మధ్యలో 2 లైన్ల మధ్యలో మనము కాజాలు స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూసారా, మనకి ఈ కాజా పట్టి కూడా స్టిచ్ చేసుకున్నాం. ఇక్కడ మీకు చూపించినట్లు ఆ మధ్యలో కాజాలు స్టిచ్ చేసేసుకోవాలి. హుక్స్ పెట్టి కాజా పెట్టి రెండు పూర్తి అయిపోయిన తర్వాత రెండు ఒక్కసారి ఇలా పట్టుకొని మీరు చెక్ చేసుకోవాలండి, ఈక్వల్గా వచ్చాయా లేదా అనేది చూసుకోండి. ఒకవేళ ఈక్వల్గా రాలేదు ఏం చేయాలనేది మీకు ఇంకొక వీడియోలో నేను టిప్ చెప్తానండి.